తెలంగాణ ఏర్పడ్డ వెంటనే 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ జిల్లాకు ఇంటికో ఉద్యోగం ఇస్తున్న సీఎం కేసీఆర్ గారు ఈరోజు జిల్లాకో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు తన కుటుంబంలో 4 పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఈరోజు మొండి చేతి చూపించిన సంఘటన ఉన్నది. ఈ రోజు మేము చెప్పేది ఒకటే, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను వంచింది. కార్పొరేట్ శక్తులను ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి, ఎన్ఆర్ఐలకు ఈరోజు వాళ్ళతోటి చేతులు కలిపి ఈరోజు వాళ్ళతోని పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ జేఏసీ పుణ్యాన, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పుణ్యాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు ఈరోజు మనం ఏదైతే ముఖ్యంగా మనం అనుకొని ఫైట్ చేసినాం. ఈరోజు నీళ్ల కోసం ఈరోజు మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయాలు ఈరోజు 123 జీవో తీసుకొస్తే ఈరోజు ఇదే కోదండరాం సార్ నేతృత్వంలో ఈరోజు ఇది కాదు 2013 చట్టాన్ని అమలు చేయాలని చెప్తే ఈరోజు స్వయంగా హైకోర్టు ఈరోజు సీఎం కేసీఆర్ గారికి మట్టుగా వేసి ఈరోజు కోదండరాం గారు చెప్పిన విషయాన్ని ఈరోజు హైకోర్టు ఇట్లా స్వీకరించిందంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఈరోజు 4.5 కోట్ల ప్రజలకు ఈరోజు కోదండరాం సార్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. కోదండరాం సార్ నాయకత్వం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ విద్యార్థి రాజ్యం నవ తెలంగాణ విద్యార్థి చేసి ఓయో చేసి పక్షాన కోదండరాం సారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, మా రవణ, మా బీసీ టైగర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై భీమ్.